పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ పార్లమెంటరీ పక్షనేతగా మోదీ ఏకగ్రీవం. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్. ఎన్డీఏ అనేది భారతదేశపు ఆత్మ. కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందన్న మోదీ. మోదీ మార్గదర్శనం వల్లే దేశం అభివృద్ధి చెందుతోంది. యావత్ దేశానికి ప్రేరణ ఇచ్చారన్న పవన్ కళ్యాణ్. భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మోదీ సారథ్యంలో భారత్ నెంబర్ 1గా నిలుస్తుందన్న బాబు. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా సైనికులకు అండగా ఉంటాం. దాడులపై కమిటీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 292 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నేడు పార్లమెంట్లోని పాత భవన్లో ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీతో పాటు టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి, జనసేన, ఎన్డీఏలోని పార్టీల ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి అమిత్ షా ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించగా మూడోసారి ఏకగ్రీవంగా ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, శివసేన ఏక్నాథ్ షిండే, లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్, అజిత్ పవార్ మోడీకి మద్దతు తెలిపారు. ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డా అని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీఏ ముఖ్య నేతలు, ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించి ఎన్డీఏ సమావేశానికి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారన్నారు. రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు. విశ్వాసం అనే బంధం మనల్ని కలిపిందన్నారు. ఇవి తనకు భావోద్వేగ క్షణాలు అన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉండడం ప్రజాస్వామ్య గొప్పతనం అన్నారు. जैसे हम तो हार चुके हैं, गए, सब चारों तरफ यही दिखता था, क्योंकि उनको अपने कार्यकर्ताओं का मोरल हाई करने के लिए ऐसे काल्पनिक परेड ये करने पड़ रहे हैं. और साथियों, गठबंधन के इतिहास में अगर आंकड़ों के हिसाब से देखें तो ये सबसे मजबूत गठबंधन की सरकार है. लेकिन कोशिश ये की गई कि इस विजय को स्वीकार न करना, उसको पराजय के छाया में डुबो के रखना. लेकिन उसकी ऐसी चीजों की बाल मृत्यु हो जाती है और हो भी गई. लेकिन देशवासी जानते हैं कि न हम हारे थे न हम हारे हैं. लेकिन 4 तारीख के बाद हमारा जो व्यवहार रहा है वो हमारी वो पहचान बताता है कि हम विजय को पचाना जानते हैं. हमारे संस्कार ऐसे हैं कि विजय की गोद में उन्माद पैदा नहीं होता है और न ही पराजित लोगों के प्रति उपहास करने के हमारे संस्कार हैं. हम विजय को भी पचाते हैं और पराजित का भी उपहास करने की विकृति हम नहीं पालते. ये हमारे संस्कार हैं. अब किसी भी बालक को पूछो कि भाई लोकसभा के चुनाव के पहले सरकार किसकी थी, तो कहेगा एनडीए. 24 के नतीजों के बाद सरकार किसकी बनी, एनडीए. फिर हारे कहां से भाई? पहले भी एनडीए थी, आज भी एनडीए और कल भी एनडीए है. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారన్నారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని గుర్తు చేశారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1గా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. అంతకుముందు ఎన్డీఏ పక్ష నేతగా మోడీని రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, కుమారస్వామి బలపరిచారు. Honorable PM never took any rest. Day and night in Andhra Pradesh we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. NDA government under the visionary leadership of Sri Narendra Modi ji has taken significant initiatives in the last 10 years. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. Now, we are confident during this tenure, he is going to make India 3rd largest economy in the world. He is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either 1 or 2 globally. It is going to happen. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. Narendra Modi ji is having a vision and also is having a zeal and also his execution is very perfect and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. మోదీ 15 ఏళ్లు దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తారని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇక 2014లో చంద్రబాబు చెప్పారు, అదే నిజమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు. యావత్ దేశానికి మోదీ ప్రేరణ ఇచ్చారన్నారు. మోదీ మార్గదర్శనం వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. Modiji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakyu to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely, in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. భారతదేశం మళ్లీ చరిత్ర సృష్టిస్తోందన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. ఎన్డీఏ 3వసారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తోందన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో మేము సాధించిన విజయం ప్రశంసనీయమన్నారు. దీనికి ఎన్డీఏ పక్ష నేతలకు ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. एक ऐतिहासिक पल और ये एक ऐतिहासिक घड़ी
जिसका हम सबको इंतजार था, वह घड़ी आ गई है और हम सब लोगों ने तीसरी बार लगातार हमारे एनडीए के गठबंधन के नेता के रूप में अपने आदरणीय प्रधानमंत्री और नेता का चयन हम सब करने वाले हैं। इस ऐतिहासिक घड़ी पे और इस ऐतिहासिक सेंट्रल हॉल संविधान सदन में आज हम सब लोग इसके चश्मदीद गवाह बन रहे हैं। ये हम सबका सौभाग्य है। मैं आप सब लोगों की तरफ से और हमारे इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से करोड़ों लोग जो इस समय संसदीय दल की गतिविधि को देख रहे हैं, उन सब की ओर से आदरणीय प्रधानमंत्री जी का हार्दिक अभिनंदन करता हूं और स्वागत करता हूं। अपने सभी एनडीए के घटक दल के नेताओं का, मंचासीन और सामने बैठे सभी नेताओं का अपने हृदय की गहराई से उनका भी हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। हम सब लोग आदरणीय प्रधानमंत्री जी को अपने दिल की गहराइयों से हार्दिक बधाई देते हैं, जिनके अथक प्रयास, अथक मेहनत हर पल, हर घड़ी, हर दिन, हर वर्ष, हर पल पल देश की सेवा के लिए उन्होंने समर्पित किया। और यही कारण है कि आज भारत पुनः इतिहास रच रहा है कि तीसरी बार लगातार बहुमत के साथ एनडीए की सरकार आ रही है। ఎన్డీఏ సమావేశంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీకి జేడీయూ మద్దతిస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ పేరును నితీష్ కుమార్ ఆమోదిస్తూ 10 ఏళ్లు ప్రధానిగా ఉండి మళ్ళీ ప్రధాని కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. అతను మొత్తం దేశానికి సేవ చేశాడు. ఏది మిగిలి ఉంటే అతను దానిని ఈసారి పూర్తి చేస్తాడని నాకు నమ్మకం ఉంది అన్నారు. हमारी पार्टी जनता दल यूनाइटेड, भारतीय जनता पार्टी संसदीय दल के नेता आदरणीय श्री नरेंद्र मोदी जी को भारत के प्रधानमंत्री पद के लिए समर्थन देती है। और ये बहुत ही खुशी की बात है। 10 साल से ये प्रधानमंत्री हैं और फिर प्रधानमंत्री होने जा रहे हैं और इन्होंने पूरे देश की सेवा की। अब पूरा भरोसा है कि जो कुछ भी बचा है अगली बार ये सब पूरा कर देंगे और जो भी हर राज्य का है, और हम लोग पूरे तौर पर सब दिन इनके साथ रहेंगे और पूरे तौर पर जो कुछ भी है आज जिस तरह से भी ये करेंगे बहुत अच्छा है। और आप जान लीजिए कि कुछ लोग, हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना, तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है, अगली बार सब हारेगा, हमको पूरा भरोसा है। ये सब बिना मतलब का बात बोल बोल करके, बिना मतलब का बात बोल बोल करके क्या किया है? और ये सब कोई काम किया है? उन लोगों ने आज तक कोई काम नहीं किया, देश की कोई सेवा नहीं की है। लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है, तब इस बार फिर जो मौका मिला है, तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा, वो सब खत्म हो जाएगा। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అడిషనల్ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ 6 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఆప్ లీడర్లకు కిక్ బ్యాక్ల రూపంలో 100 కోట్ల రూపాయలను కవిత అందించినట్లు ఈడీ తెలిపింది. అదే సమయంలో బెనిఫిట్ల రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 172 కోట్ల రూపాయలను ప్రాఫిట్లుగా పొందినట్లు పేర్కొంది. మొత్తం కలిపి 292 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. 2024 మేలో తొలిసారిగా ఈడీ
కవిత పేరును ఛార్జ్ షీట్లో చేర్చింది. సౌత్ గ్రూప్ నాకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఈడీ ఆరోపించింది. అన్నారం బ్యారేజ్ మరమ్మత్తు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజ్కి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని, అన్నారం బ్యారేజ్కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్కు అధికారులు చెప్పారు. అన్నారం బ్యారేజ్ నిర్మాణమే లోపభూయిష్టం, అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. అన్నారం బ్యారేజ్కి ముంపు సమస్య ఎక్కువ, అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదు అని మంత్రి ఉత్తమ్కు మొరపెట్టుకున్నారు అధికారులు. ఇసుక తొలగించాం, 600 మీటర్లు సర్వే టెస్టులు చేశామని చెప్పారు అధికారులు. మీరు ఈ లీకేజ్ అని పర్ఫెక్ట్గా చేసుకుంటే తప్ప మీకు అరెస్ట్ మీరు అప్పుడు ఏదో పియూ గ్రోత్ మెట్పల్లిలో ద్విచక్ర వాహన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మంది స్క్రాప్ వ్యాపారులపై కేసు నమోదు చేసి వారి నుండి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అందులో A4గా ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్తెకపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసై జల్సాలకు అలవాటు పడ్డ షేక్ ఇస్మాయిల్ చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాళం వేయని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరలకు విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో సుమారుగా 20 కేసులు నమోదు కావడంతో ద్విచక్ర వాహన దొంగ కోసం పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ దొంగ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసి సొత్తును అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరి వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడు, పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సాలు చేసి చేయడం ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ సొత్తును అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని వారు వేరే విడివిడి భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడినాడు. ఇటు ద్విచక్ర వాహనాల్లో దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఎస్టీ నవీన్ గారు మరియు మెట్పల్లి ఇతడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు. మరియు ఇతని వద్ద నుండి భద్రపరిచిన 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్క్రాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా 4 లెవెల్లో కేసు బుక్ చేసాం. వాళ్ళకు కూడా కేసు బుక్ చేసాం. రిసీవర్ కింద బుక్ చేసాం 4 లెవెల్లో. మొత్తం వాళ్ళొక 15 మంది ఉన్నారు. ఉన్నారు. అతను ఆర్మూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో 4 లెవెల్ బుక్ చేశారు. స్క్రాప్ షాప్ ఆర్మూరు. నేటి ప్రపంచంలో గుడికి వెళ్లేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒకవేళ తల్లిదండ్రుల వెంట పిల్లలు ఆలయానికి వెళ్తే నవగ్రహాల చుట్టూ తిరగండి, దోషాలు పోతాయని చెబుతుంటారు. ఒంట్లో బద్ధకం ఎక్కువ, ఇప్పుడు వాటి చుట్టూ ఎవరు తిరుగుతారులే అని అక్కడి నుంచి జంప్ అవుతారు.
కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. నిన్నటి రోజున శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిర ఆవరణలో ఉన్న నవగ్రహాల చుట్టూ ఓ శునకం 11 ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా శని జయంతి రోజు భక్తులు విధిగా నవగ్రహారాధన చేసి ప్రదక్షిణలు చేశారు. కానీ ఓ శునకం ఎవరో చెప్పినట్లుగానే 11 ప్రదక్షిణలు చేయడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది యాదృచ్ఛికమా లేక దైవ నిర్ణయమా అనే ఆలోచనలో గ్రామస్తులు ఉన్నారు. కుక్క పిల్ల చూడండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈరోజు గీతా మందిరంలో రాచర్ల గొల్లపల్లి గీతా మందిరంలో కుక్క పిల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. కరెక్ట్ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఉల్టా కూడా కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన కొడుకును అకారణంగా కొట్టారని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ పోలీసులతో వాగ్విదానికి దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు పలు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేయకుండా విధులు నిర్వహించారు. సిరిసిల్లలో అతి చిన్న ఎన్నికైన అర్బన్ బ్యాంకు ఎన్నికలు కంట్రోల్ తప్పాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతటితో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మొదటి సంబరాలు నవ్వాను నాన్నకి వాళ్ళు నవ్వుతారే.
కళ్యాణ వాళ్ళని తెలియదు ఆదాయాన్ని భలే ఉన్నది. గౌరవించుకుంటే ఎందుకు ఎందుకు కూడా పోతాడే మేము లొల్లి ఎత్తున్నాం ఏమన్నా మీకు కార్లు పెట్టుకొని కార్లు ఎక్కించుకొని పోతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్గా బీఆర్ఎస్ ప్యానెల్ అభ్యర్థి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. సింగిల్ నామినేషన్ దాఖలతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు పాలక వర్గానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.